ఇప్పుడు నేను మొన్న చూసినా కూడా, మొన్న మైకిల్ జాక్సన్ సినిమా వచ్చినా కూడా గన్స్ అండ్ రోసెస్ పెట్టుకుని అందరూ ఎంజాయ్ చేశారు. సో దిస్ కాన్సెప్ట్ విల్ వర్క్ మ్యాజిక్ అండి. పీపుల్ బికాస్ మా ప్లేలిస్ట్ మేమే చూస్తుంటే మాకే అసలు ఎనర్జీ తట్టుకోలేకపోతుంది. దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే, ఒక్కొక్క పాటకి జరగబోయే ఫైర్ వర్క్స్ కానీ, ఎల్ఈడీస్ కానీ, 3Ds వర్క్ కానీ, డ్యాన్స్ కానీ, సో మెనీ, కొంచెం సన్నపడినట్టు కనిపించలే? అవును, బాగా ఇవన్నీ లాస్ట్ 15 రోజులుగా డ్యాన్స్ ఆడి విపరీతంగా అసలు ఇంకా వేరే లెవెల్గా చేస్తున్నాం అనమాట. అలా అంటే ఇప్పుడు కంపారిజన్ కానీ స్టేజ్ షోస్లో నిజంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా దేవి కానీ అందరూ డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. మీ నుంచి ఈ షోల్లో ఎక్కడైనా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవును, ఫుల్గా ఉన్నాయి. అంటే మన 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 యాక్చువల్గా మన భీమ్లా నాయక్ పాట మాది బేసిక్ టు స్టార్ట్ ది మాస్ సాంగ్స్ అనమాట. సో అక్కడి నుంచి కుర్చీ మడతపెట్టి దాకా దాదాపు ఒక 32 పాటలు ఉన్నాయి. అసలు 32 పళ్ళు ఊడిపోయే లాంటి పాటలు. అంటే హీరోయిన్స్తో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చూడొచ్చా? లేదు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మనం ఇబ్బంది పడం. సరే, తర్వాత మెయిన్ ఏంటంటే, ఇంతకుముందు మామూలుగా మీకు అంతకుముందు ఎలా పేరు ఉన్నా కానీ రీసెంట్గా అయితే నందమూరి తమ్మన్ గానే మీకు బాగా పాపులర్ అయిపోయింది. కరెక్ట్గా 2 డేస్లో బాలయ్య బాబు బర్త్డే వస్తుంది. ఈ బర్త్డే స్పెషల్ మీ టీజర్ వస్తున్నా కానీ ఆయన గురించి ఏం చెప్తారు? మైండ్ బ్లోయింగ్ టీజర్, డెఫినెట్గా చాలా టర్న్అప్స్ ఉంటుంది. సో మా బావ గోపి అసలు మామూలుగా తీయలేదు. అంటే కాంతారా కెమెరామ్యాన్ వచ్చాడు గోపికి, సో కోతి కొబ్బరికాయకి దొరికినట్టు అనమాట. ఇంకా అసలు విజువల్గా చంపేశాడు, వేరే లెవెల్లో తీసుకెళ్లారు. బాలయ్య గారు నెవర్ సీన్ బిఫోర్ అండి, అంతే చెప్పగలను. అది సో జూన్ 10th పీపుల్ విల్ హ్యావ్ అ బ్లాస్ట్. తమన్ గారు సార్ ఇక్కడే సార్. సార్ దేవి శ్రీ ప్రసాద్ గారు హీరో అవుతున్నారు, మీరు ఎప్పుడు అవుతారు సార్? నేను ఆల్రెడీ హీరో అయ్యే వచ్చాను. ఏది వాయిస్లోనే అయిపోయి హీరో అయ్యి వచ్చాను మళ్ళీ. ఇప్పుడు లేటెస్ట్గా తమిళ్లో మూవీ. నేను మళ్ళీ యాక్టింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. మీకు తెలీదు అది ఎంత పనో, మీకు తెలీదు. అది అసలు చాలా టార్చర్. మనం ప్రశాంతంగా దేవుడు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడంటే, చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని మంచి ట్యూన్లు చేయరా అని. మనకెందుకు ఈ ఎండలు వడదెబ్బలు మనకెందుకు? బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి అన్న ఫర్ టేకింగ్ దట్ ఫిల్మ్. ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. అంటే అదే బ్లాక్ బస్టర్ సినిమా అది. అంతే ఆ అన్న ప్రాణం పెడుతున్నాడు డెఫినెట్గా, మామూలుగా ప్రాణం పెట్టట్లే. అది నాకు దిల్ రాజు గారు కూడా కొన్ని లక్షలు. నేను చెప్పాను సార్, నేను ఏమన్నా 2-3 పాటలు చేయాలంటే చెప్పండి, నేను చేస్తా అని చెప్పాను. ఐ వాంట్ టు కొలాబరేట్లీ వర్క్ విత్ సో మెనీ థింగ్స్. సో బికాస్ లైఫ్ హెస్ బికమ్ సో ఈజీ, నేనే నాదే ఇది కాదు కదా. సో అందరం కలిసి పని చేసుకుందాం. సో అది కూడా నేను దిల్ రాజు గారితో చాలా మాట్లాడాను. బట్ ఎల్లమ్మ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. ఐ థింక్ దేవి గారికి ఒక పెద్ద, అంటే తన యాక్టింగ్ క్యారియర్కి ఆ ఫస్ట్ సినిమానే తను చాలా పెద్దగా ఇట్ వర్క్ ఫర్ హిమ్. మిమ్మల్ని కూడా మా భవిష్యత్తులో మిమ్మల్ని కూడా హీరోగా చూడొచ్చా? చూడవద్దు, నేను బాగా స్లిమ్ అయ్యారు, అప్పుడు బాగున్నారు కదా. నాకొద్దు. పేరు ఉంది, పాపులారిటీ ఉంది. భవిష్యత్తులో వద్దండి, నేను ఏం కమిట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. అంటే తమన్ గారు సార్, తమన్ గారు ఇక్కడ సార్, అంటే ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం మీకు తెలుసు అని ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఆ స్క్రిప్ట్ మీ దగ్గర కూడా వచ్చిందా? లేదు, నేను లైన్గా వింటాను కదా. రాజ్ గారు ట్రావెల్ ఉండింది కదా, గేమ్ చేంజర్ అప్పుడే ఆయన చాలా హై. అంటే మేము ఇక్కడ నుంచి డాలస్కి వెళ్ళాము ఆడియో ఫంక్షన్కి. అప్పుడు ఆయన లైన్ అంతా, అండ్ మాకు నిద్ర రాదు జనరల్గా. సో అప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ టోల్ మీ ద లైన్ ఆఫ్ ద ఫిలిం. అమేజింగ్ సినిమా. ఓకే తమన్ గారు సార్, ఇట్ ఈస్ సార్, మీరు బాగా స్లిమ్ అయిపోయారు సార్. ఏంటి సార్ సీక్రెట్ అవి చెప్పొచ్చు కదా? నేను చాలా చెప్పాను సుమ గారు ఇంటర్వ్యూలో కూడా. నేను అదే వన్ మీల్ డే స్టార్ట్ చేశాను లాస్ట్ 5 yearsలో. మళ్ళీ ఏ జిమ్కి ఎక్కడికి వెళ్ళకుండా తగ్గాను, ఆర్గానిక్గా తగ్గాను. అది బేసిక్ రీజన్ పపాయ నేను చాలా ఫాలో అవుతాను. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ వీక్లీ 3 times క్రికెట్ అండ్ 1 meal a day. ఎస్. ఓజీ తమన్ గారు ఇటు రాంబాబు అన్నయ్య వచ్చారా? అంటే ఓజీ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ ఓజీ అంటారు, బాలకృష్ణ గారితో చేస్తే నందమూరి తమన్ అంటారు, చిరంజీవి గారితో చేస్తే చెరుగు తమన్ అంటారు. వాట్స్ యువర్ మీ ఆరా ఏంటి? వాళ్ళతో అలా మింగిలిపోవడం వల్ల లేదండి, తెలుసు కదా చేసినప్పుడు కూడా జొన్నలగడ్డ తమన్ అన్నారు. అది ఒక ఇదే అయిపోయింది. నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అది ఒక్కొక్క సినిమాకి పేర్లు మారుతూ వెళ్తాయి అనమాట. అంటే ఇప్పుడు అక్కినేని తమన్ కూడా అంటారు లెనిన్ వచ్చిన తర్వాత. సో మనం ఏం చేస్తాం, ఓకే ఆ సినిమాకి ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ ఫ్యాన్స్ అంత మనల్ని నమ్ముతున్నారు కాబట్టి. సో ఆ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు మనకి ఇచ్చేటప్పటికి అది ఇంకా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పెరుగుతోంది. అండ్ వీఆర్ ట్రైంగ్ టు మ్యాక్సిమం అచీవ్ దెమ్ ఇన్ అ బెటర్ వే. అండ్ దట్స్ ద ఓన్లీ సక్సెస్, అంతే.